హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్ అకాడమీ. సో ఈరోజు మనము సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా చదవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్కి వెయిటేజ్ ఎంత, గ్రూప్ 1లోని ఏపీపీఎస్సీ మరియు టీజీపీఎస్సీలోని ముఖ్యంగా ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ని ఎలా ట్యాకిల్ చేయాలి అనే విషయం మనం చూద్దాం. రైట్, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఆఫ్ బోత్ టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీకి ఎంతో ఇంపార్టెంట్. In first APPSC, then TGPSC, APPSC ప్రిలిమ్స్లో మనకి సపరేట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ కోసమే 30 క్వశ్చన్స్ ఉన్నాయి పేపర్ 2లో, అండ్ సపరేట్గా కరెంట్ అఫైర్స్ సెక్షన్ ఉంది. అందులో మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఒక 10 క్వశ్చన్స్ వరకు వస్తాయి. సో ప్రిలిమ్స్లోని ఒక 40 క్వశ్చన్స్ వెయిటేజ్, మొత్తం 240 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ మనకి ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండే ఉంటుంది. నౌ కమింగ్ టు మెయిన్స్, పేపర్ 5 150 మార్క్స్, ఎస్ఎన్టీ ప్లస్ ఎన్విరాన్మెంట్ కలిపి ఉంటాయి, ఎస్ఎన్టీ ప్లస్ ఎన్విరాన్మెంట్ కలిపి ఉంటాయి. రైట్, సో ఏపీపీఎస్సీకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ ఎంతో ఇంపార్టెంట్. అండ్ నేను చెప్పినట్టు ప్రిలిమ్స్లోని ఒక 40 క్వశ్చన్స్, మెయిన్స్లోని 150 మార్క్స్ డైరెక్ట్గా ఉంటుంది. 750 మార్క్స్ మెయిన్స్లోని ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీనే 150 మార్క్స్ ఉంది, 1/5 వెయిటేజ్. ప్రిలిమ్స్లోని 1/6 వెయిటేజ్, మెయిన్స్లోని 1/5 వెయిటేజ్ ఉంది. నౌ ఇది చూస్తేనే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ అనే విషయం అర్థమవుతుంది. నౌ కమింగ్ టు టీజీపీఎస్సీ, ప్రిలిమ్స్లోని మనకి అరౌండ్ ఒక 12 to 15 క్వశ్చన్స్ వస్తాయి. మెయిన్స్లోని సపరేట్గా ఇక్కడ కూడా ఒక పేపర్ మొత్తం సైన్స్ అండ్ టెక్ ఉంది. అయితే సైన్స్ అండ్ టెక్ ప్లస్ మన ఈ డేటా ఇంటర్ప్రిటేషన్, ఈ రెండు కలిపి 150 మార్క్స్ ఉంటాయి. అందులోని 100 మార్క్స్ స్టాండ్ అలోన్గా మనకి సైన్స్ అండ్ టెక్ గురిండే ఉంటుంది. రైట్, సో ఇక్కడ మనం చూసినా సరే సిమిలర్గా సైన్స్ అండ్ టెక్ హ్యాస్ యూజ్ వెయిటేజ్. ప్రిలిమ్స్లోని ఒక 12 to 15 క్వశ్చన్స్, అక్కడ ఒక 1/5 క్వశ్చన్స్, మెయిన్స్లోని కూడా 100 మార్క్స్ వరకు ఉంటుంది. సో ఇది ఎంత ఇంపార్టెంటో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రైట్, నౌ ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెన్స్ ఏంటో మనం చూసాం. సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్టులు ఏముంటుంది, అసలు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ ఎలా చదవాలి అనేది చూద్దాం. నౌ మీరు చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీకి మనకి స్పెసిఫిక్గా మార్కెట్లో మంచి బుక్ అనేది లేదు. ఏబీపీఎస్సీకైనా టీజీపీఎస్సీకైనా, ఇన్ఫ్యాక్ట్ యూపీఎస్సీకి కూడా మార్కెట్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి మంచి బుక్ అనేది లేదు. నౌ మీకు పాలిటీ తీసుకున్నా, ఎకానమీ తీసుకున్నా మంచి మంచి స్టాండర్డ్ బుక్స్ అనేవి ఉన్నాయి. అట్లీస్ట్ మీరు ఒకవేళ క్లాసెస్ తీసుకోకపోయినా జస్ట్ ఆ బుక్ చదివినా అర్థమయ్యే విధంగా ఉండే బుక్స్ చాలా ఉన్నాయి. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీతో వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే ఇలాంటి ఒక మంచి స్టాండర్డ్ బుక్ అనేది మార్కెట్లో ఏదీ లేదు. రైట్, నౌ దాని తర్వాత చూస్తే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రిలేటివ్గా చాలా టెక్నికల్గా ఉండడం వల్ల, సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా టెక్నికల్గా ఉండడం వల్ల చాలామంది ఆస్పిరెంట్స్ దీని ఒక నైట్ మేర్ కింద, చాలా ఇబ్బంది కింద చూస్తారు. రైట్, చాలామంది చాలా ఇబ్బంది పడతారు ఇది అర్థం చేసుకోవడానికి. చాలా టెక్నికల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, స్పేస్, ఆర్బిట్, డిఫెన్స్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, అది ఇది అని చెప్పి చాలా ఇబ్బంది పడతారు. రైట్, అయితే ఇది ఈజీ చేయడం మా బాధ్యత. మీరు ఒకసారి ఈ కోర్సులో ఎన్రోల్ అయిన తర్వాత ఆర్ఎల్స్ లేదు మీరు సెల్ఫ్గా చదువుకుందాం అనుకున్నా సరే విష్ణు ఐఎస్ అకాడమీ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్ చాలా వరకు మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్, విష్ణు ఐఎస్ అకాడమీ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్ని నేను దగ్గరుండి హ్యాండిల్ చేశాను మొత్తం అంతా. నౌ వాట్ వీ హ్యాడ్ డన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి క్లియర్గా మార్కెట్లో మెటీరియల్ లేకపోవడం వల్ల మేమేం చేసామనంటే సిలబస్ మొత్తాన్ని కూడా ఒక 12 మాడ్యూల్స్ కింద డివైడ్ చేసాం.
సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ మొత్తాన్ని కూడా ఒక 12 మాడ్యూల్స్ కింద డివైడ్ చేసాం. ఈ ప్రతి మాడ్యూల్కి కూడా బోత్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ పార్ట్ రెండింటికి మెటీరియల్ మేము రెడీ చేసాం. అండ్ నౌ క్లాసెస్ మీకు క్లాసెస్ ఎప్పుడైతే మీరు అటెండ్ అవుతారో దాంతో పాటుగా మీకు ఆ మెటీరియల్ ప్రొవిజన్ కూడా ఉంటుంది, దాని యొక్క హ్యాండ్అవుట్ అనేది ఉంటుంది. నౌ ఈ 12 మాడ్యూల్స్ ఏంటి, అసలు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 12 మాడ్యూల్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఫస్ట్ స్పేస్ టెక్నాలజీ. ఇక్కడ స్పేస్ టెక్నాలజీ అంటే ఏంటి? నౌ సే మనము శాటిలైట్స్ని స్పేస్లోకి లాంచ్ చేస్తాం. ఆర్బిట్స్లోని అవి శాటిలైట్స్ మనం ప్లేస్ చేస్తాం. అసలు ఈ శాటిలైట్ అనేది ఒక ఆర్బిట్లో ఎలా ఉంటుంది, కిందన ఎందుకు పడిపోవట్లేదు? ఇప్పుడు మనం ఏదైనా బాల్ కానీ ఏదైనా ఇసిరితే కింద మళ్ళీ పడిపోతుంది కదా, కానీ ఆ శాటిలైట్ మనం గాలిలోకి ఇసిరింది అక్కడే ఉంటుంది, మళ్ళీ అది తిరిగి పడిపోవట్లేదు. దేనివల్ల అది పడిపోవట్లేదు? డిఫరెంట్ శాటిలైట్స్ ఏంటి, శాటిలైట్స్ ఏంటి, లాంచ్ వెహికల్స్, అసలు శాటిలైట్ పైకి ఎలా పంపిస్తున్నాము, లాంచ్ వెహికల్స్ ఏంటి, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఇస్రో, ఇలాంటివన్నీ విషయాలు మనం ఈ స్పేస్ టెక్నాలజీలో చదువుతాం. నౌ మనకి మెయిన్స్లో బోత్ ఏబిపిఎస్సి అండ్ టీజీపీఎస్సిలో క్లియర్గా స్పేస్ టెక్నాలజీ గురించి మనకి డైరెక్ట్గా ఒక చాప్టర్ మొత్తం ఉంది. అసలు ఈ స్పేస్ టెక్నాలజీలో డిఫరెంట్ ఆర్బిట్స్, లాంచ్ వెహికల్స్, ఈ స్పేస్ టెక్నాలజీ వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి అని చెప్పి, ఉపయోగాలు ఏంటి అని అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇంటర్నెట్ వాడుతున్నామన్నా, ఒకరికి మనం ఫోన్ చేస్తున్నామన్నా, ఇవన్నీ కూడా మనకి కమ్యూనికేషన్ శాటిలైట్స్ ద్వారా జరుగుతుంది. ఒకవేళ మనము ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ అనేది మనం అక్కడ ప్లేస్ చేయకపోయి ఉంటే, మనము స్పేస్లో ప్లేస్ చేయకపోయి ఉంటే మనకి అది వచ్చేదే కాదు. మనం ఈ మొబైల్స్ మీరు ఏదైతే 4G 5G అని వాడుతున్నారో అది అసలు జరిగేదే కాదు. నెక్స్ట్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. సో ఇలాంటివన్నీ కూడా మనం ఇంకా చాలా విషయాలు మనం ఈ స్పేస్ టెక్నాలజీలో డిస్కస్ చేస్తాం. ఇది ఫస్ట్ చాప్టర్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మరొక ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటి అంటే డిఫెన్స్ టెక్నాలజీ. ఇందులో ఎలాంటివి ఉంటాయి? ఇప్పుడు మీరు పెహల్గామ్ అటాక్, ఆపరేషన్ సింధూర్ వినుంటారు. నౌ ఆపరేషన్ సింధూర్ అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన ఆర్మీ వాళ్ళు, మన మిలిటరీ వాళ్ళు S-400 ట్రయంఫ్ అనే వెహికల్ని వదిలారు, ఆకాష్ టీర్ అనే వెహికల్ని వదిలారు. నౌ ఇలాంటి డిఫరెంట్ మిజైల్స్ గురించి మనం ఇందులో నేర్చుకుంటాం. ఈ మిజైల్స్ వెనకాల ఉన్న టెక్నాలజీని మనం నేర్చుకుంటాం. క్రూయిజ్ మిజైల్ అంటే ఏంటి, బ్యాలిస్టిక్ మిజైల్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ విషయాలు కూడా మనము ఈ డిఫెన్స్ టెక్నాలజీలో నేర్చుకుంటాం. రైట్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అసలు ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఏంటి? ఒక ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండి దాన్ని వేరొకరికి మనము కమ్యూనికేట్ చేయాలంటే, నేను ఒక విషయం వేరొకరికి చెప్పాలి. ఇలాగ నా దగ్గర ఉన్న ఒక విషయాన్ని వేరొకరికి చెప్పడానికి నాకు ఉపయోగపడే మొత్తం అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కిందకే వస్తాయి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ద్వారా నేను చెప్తాను, లేదు ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా మనం పెడతాం, ఇంటర్నెట్ కావాలి దానికి, రైట్, వైఫై ద్వారా మనం చెప్తాం, లైఫై ద్వారా మనం చెప్పొచ్చు. ఇలాగా ఒక సమాచారాన్ని వేరొక ప్రదేశానికి చేర్చడానికి ఉపయోగపడే మొత్తం అన్ని టెక్నాలజీస్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కిందకి వస్తాయి. రైట్. నౌ ఇందులో భాగంగా అవే కాకుండా రేడియో కమ్యూనికేషన్, వైఫై, లైఫై, RFID ట్యాగ్, QR కోడ్ అంటే ఏంటి, బార్ కోడ్ అంటే ఏంటి, ఇలాంటి అన్ని విషయాలు కూడా మనము ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ చాప్టర్లో చూస్తాం. రైట్. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్, ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఎమర్జింగ్ అంటే అర్థం ఏంటి? కొత్తగా ఫామ్ అవుతున్నవి ఆర్ లేటెస్ట్ టెక్నాలజీస్. ఇప్పుడు కొత్తగా మనం వింటున్నవి లేదా లాస్ట్ 10 సంవత్సరాల్లోనే ఫామ్ అయింది. నౌ ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో మనం ఎలాంటివి చూస్తాము అని అంటే, క్వాంటమ్ కంప్యూటింగ్. మీరు వినుంటారు, ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ అనేది అనౌన్స్ చేశారు. అసలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, దేని గురించి ఇదంతా అని చెప్పి ఇందులో చూస్తాం మనం. నెక్స్ట్ మీరు చూస్తూ ఉండొచ్చు, గూగుల్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో AI డేటా సెంటర్ అనేది అనౌన్స్ చేశారు $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో. సో అది అసలు డేటా సెంటర్స్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, 3D ప్రింటింగ్, 4D ప్రింటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇలాంటి కొత్త టెక్నాలజీలు ఏవైతే న్యూస్లో ఉన్నాయో అవన్నీ కూడా మనము ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో మనం చూస్తూ ఉంటాం. రైట్. నెక్స్ట్
ఎనర్జీ అనే చాప్టర్లోనే మనము ఈ ఎనర్జీ అనే చాప్టర్ ఎన్విరాన్మెంట్కి సైన్స్ అండ్ టెక్నాలజీకి మధ్యలో లింక్ కింద ఉంటుంది. నౌ మీరు ఎన్విరాన్మెంట్లోని రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్ చదువుతారు. సైన్స్ అండ్ టెక్నాలజీలోని న్యూక్లియర్ ఎనర్జీ మరియు న్యూ టైప్స్ ఆఫ్ ఎనర్జీని మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో చూస్తాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎనర్జీ మనము భారతదేశంలోని ఎలాంటి వాటిని ఉపయోగించి మనము ఈ ఇంధనాన్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఆర్ ఎల్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఎలాంటివి యూస్ చేస్తున్నాం అని చెప్పి ఈ ఎనర్జీ చాప్టర్లో చూస్తాం. ఇందులో ముఖ్యంగా మనకి సిలబస్లో మెన్షన్ చేసి ఉండేది న్యూక్లియర్ ఎనర్జీ గురించి. న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటి? మేజర్గా మనము చిన్నప్పుడు ఒక యాటమ్ గురించి చదివి ఉంటాం. రైట్ నౌ ఈ యాటమ్ లోపల ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ యాటమ్ చుట్టూ కూడా దీన్ని మనం న్యూక్లియస్ అంటాం. ఈ న్యూక్లియస్ చుట్టూ కూడా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ మనం చిన్నప్పుడు చూసాం. రైట్, అయితే ఈ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కలిపి న్యూక్లియస్ అనేది ఎప్పుడైతే ఫామ్ అవుతుందో దాని లోపల చాలా ఎనర్జీ అనేది ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఉపయోగించుకొని మనము దీన్ని బ్రేక్ చేయగలిగాం అనుకోండి, అక్కడ నుండి చాలా ఎనర్జీ రిలీజ్ అవుద్ది. ఆ న్యూక్లియస్ నుండి వచ్చే ఎనర్జీని మనము న్యూక్లియర్ ఎనర్జీ అని అంటున్నాం. ఆ వచ్చే ఎనర్జీని మనం యూస్ చేసుకొని విండ్ టర్బైన్స్ని మనము రొటేట్ చేసి దాని నుండి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూక్లియర్ ఎనర్జీ. ఈ న్యూక్లియర్ ఎనర్జీ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతో ట్రై చేస్తుంది. 3 స్టేజ్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్ అనేది తీసుకొని వచ్చింది. మీరు ఈ లాస్ట్ 1 వీక్లోని పేపర్ అనేది చూస్తే హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాల్పాకంలోని ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ రియాక్టర్ అనేది క్రిటికాలిటీ స్టేజ్ రీచ్ చేసింది అని చెప్పి. దాని అర్థం ఏంటి అని అంటే మనము ఈ 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రాంలోని 2nd స్టేజ్ అచీవ్ చేసాము అని చెప్పి. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇందులో చూస్తాం. న్యూక్లియర్ ఎనర్జీ ఎలాగ ప్రొడ్యూస్ చేయొచ్చు, న్యూక్లియర్ ఫిషన్, న్యూక్లియర్ ఫ్యూజన్. రైట్, సో ఇలాగా న్యూక్లియర్ ఫిషన్ అంటే ఏంటి, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేస్తాం. న్యూ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అంటే కొత్తగా ఏమైనా ఎనర్జీస్ క్రియేట్ చేస్తే గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ, ఫ్యూయల్ సెల్ ఎనర్జీ, ఇలాంటి కొత్త టైప్ ఆఫ్ ఎనర్జీస్ గుర్తుపెట్టుకోండి. ఇవి ఏం చేసినా సరే మన యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి. మనకు తెలుసు కార్బన్ ఎమిషన్స్ ఎప్పుడైతే ఉంటాయో దానివల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి పెరుగుతాయి, దానివల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, దానివల్ల క్లైమేట్ చేంజ్ అనేది ఉంటుంది. అవేవి ఉండకుండా ఉండడానికి మనం తయారు చేస్తుంది ఈ న్యూ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్. రైట్, సో ఇది మనకి ఇంకొక చాప్టర్. నెక్స్ట్ నానో టెక్నాలజీ. ఈ నానో టెక్నాలజీలోని మనం ఎలాంటివి డిస్కస్ చేస్తామనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ అనేది ఉంది. ఇది ఒక మెటీరియల్ అనుకుందాం, ఆర్ఎల్స్ ఒక కార్బన్ మెటీరియల్ అనుకుందాం. సైంటిస్ట్ అండ్ రీసెర్చర్స్ ఏం కనుక్కున్నారనంటే ఒక మెటీరియల్ని మనం నానో స్కేల్ వరకు 10⁻⁻⁹ వరకు కట్ చేసాం అనుకోండి. ఒక డైరెక్షన్లోని ఏదో ఒక 3 డైమెన్షనల్లోని ఏదో ఒక డైమెన్షన్ మనం నానో స్కేల్ వరకు కట్ చేస్తే మనకేం తెలిసిందంటే ఆ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ చాలా చేంజ్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందుతో పోలిస్తే వెయిట్ తక్కువ ఉంటుంది కానీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, రెసిస్టెన్స్ పెరుగుతుంది, ఆర్ఎల్స్ కొన్ని మెటీరియల్స్కి థర్మల్ కండక్టివిటీ పెరుగుతుంది. వాటిని మనము డిఫరెంట్ అప్లికేషన్స్లో యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నానో మెటీరియల్ని మనము తయారు చేసినప్పుడు వెయిట్ తక్కువ ఉండి దాని యొక్క స్ట్రెంగ్త్ పెరిగింది అనుకోండి, మనము ఏరోప్లేన్స్లో, డిఫెన్స్ ఎక్విప్మెంట్లో, మిసైల్స్లో మనం యూజ్ చేయొచ్చు, హెలికాప్టర్స్లో మనం యూజ్ చేయొచ్చు. రైట్, దాన్ని మనం నానో టెక్నాలజీ అని అంటాం. రైట్, గుర్తుపెట్టుకోండి ఈ అన్నిటిలో కూడా మనకి సిలబస్లో ఇంకేముంటుందంటే వీటిని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవనియండి, ఆర్ టీజీపీఎస్సీ అయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఏపీపీఎస్సీ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వీళ్ళందరూ ఏమేమి చేశారు అని కూడా ఇందులోని మనకి సిలబస్లో ఉంటుంది. అది కూడా మనం ఇన్ డీటెయిల్ చూస్తాము క్లాసెస్లో. రైట్, నెక్స్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, మన యొక్క మరొక చాప్టర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామనంటే సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ముందు చూసాం. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో నుండి ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయని ఇది ఒక ట్రైలర్లా అనుకోండి. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ సబ్జెక్ట్ మీరు చూసేటప్పుడు మీకు అది అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉండాలి అని చెప్పి మా ఉద్దేశం.
రైట్, దానికోసమనే ఈ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను నేను ప్రతి టాపిక్కి కూడా. నౌ ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి అంటే, మనకి నార్మల్గా ఒక ఫిజికల్ ప్రాపర్టీ గురించి తెలుసు. ఒక ల్యాండ్ కానీ, ఒక బిల్డింగ్ కానీ, ఈ అన్నిటికీ ఒక ఓనర్ అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొన్ని హక్కులు అనేవి ఉంటాయి, ప్రాపర్టీ రైట్స్ అంటాం. అలా కాకుండా మన బ్రెయిన్ ద్వారా క్రియేట్ చేసిన ఏదైనా ప్రాపర్టీని మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటాం. సరే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మీరు చూస్తే ఇళయరాజా గారు డ్యూడ్ అనే మూవీ మీద, మంజుముల్ బాయ్స్ అనే మూవీ మీద కేసు ఫైల్ చేశారు. ఎందుకని ఆయన ఫైన్ చేశారు? ఎందుకంటే ఆయన బ్రెయిన్ని, ఆయన మేధాశక్తిని ఉపయోగించి ఆయన కొన్ని మ్యూజిక్ని క్రియేట్ చేశారు, కొన్ని సాంగ్స్ని క్రియేట్ చేశారు. దాని మీద ఆయన హక్కులు తీసుకున్నారు. ఆ హక్కుల్ని కాపీ రైట్స్ అని అంటారు. నౌ ఈ కాపీ రైట్స్ ఏవైతే తీసుకున్నారో, హక్కులు ఏవైతే తీసుకున్నారో, ఈ కాపీ రైట్స్ హక్కులు ఏవైతే తీసుకున్నారో అవి వేరే వాళ్ళు ఉపయోగించుకున్నారు అని చెప్పి, ఇతని పర్మిషన్ లేకుండా ఉపయోగించుకున్నారు అని చెప్పి ఈయన కేసు వేశారు. నా దీనివల్ల ఏం జరిగింది? ఏదైతే మనకి హక్కులు ఉన్నాయో, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, నా బ్రెయిన్ యూస్ చేసి నేను క్రియేట్ చేసినవి ఏవైతే ఉన్నాయో, ఒకవేళ నాకు పర్మిషన్ లేకుండా ఎవరైనా అది ఉపయోగించుకుంటే వాళ్ళ మీద నేను కేసు వేయచ్చు. ఎవరైనా ఉపయోగించుకుంటే నాకు రాయల్టీ కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి 8 రకాల ఐపీఆర్స్ ఉంటాయి. పేటెంట్స్ అని, జిఐ ట్యాక్స్ అని, కాపీ రైట్స్ అని, సెమీ కండక్టర్ డిజైన్స్ అని ఉంటాయి. నౌ అలాంటివన్నీ కూడా మనం ఇందులో చూస్తాం. రైట్, నౌ ఇంకొక ఇంపార్టెంట్ చాప్టర్ మనకి సిలబస్లో కూడా చాలా పెద్ద చాప్టర్, హెల్త్ అండ్ డిసీజెస్. నౌ దాంతో పాటుగా బయోటెక్నాలజీ, 2 ఇంటర్లింక్డ్ చాప్టర్స్. ఈ బయోటెక్నాలజీలను మనము ఎలాంటివి చూస్తామనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము, మీరు బీటీ కాటన్ అనే పదం వినుంటే, అంటే ఒక తెలంగాణలోని, ఆంధ్రాలో కూడా ఈ పత్తికి ఎక్కువగా బడ్వామ్ అండ్ పింక్ బాల్వామ్ చాలా ఎఫెక్ట్ చేస్తాయి. ఈ పురుగులు ఏవైతే ఉన్నాయో, ఈ పెస్ట్ బాగా ఇబ్బంది పెడతాయి. నౌ ఇలా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేద్దాం అనుకున్నామంటే, బయోటెక్నాలజీ అనే మెథడ్ని ఉపయోగించుకొని ఈ పింక్ బాల్వార్మ్ వచ్చి ఈ పత్తిని ఎఫెక్ట్ అయినా సరే పత్తికి ఏమీ కాకుండా ఉండేలాగా మనము ఒక కాటన్ వెరైటీని తయారు చేసాం. దాన్నే బీటీ కాటన్ అని అంటాం, బెసిల్లస్ తురియంజెనిసిస్ కాటన్ అని చెప్పి. నౌ ఇలాగ ఎలా క్రియేట్ చేస్తాం, అలాంటి విషయాలన్నీ కూడా బయోటెక్నాలజీలో మనం డిస్కస్ చేస్తాం. సో బయో అంటే ఏంటి? లైఫ్. సో మనకి ఏదైనా వస్తువు లైఫ్ ఉన్నదాన్ని మనం మాడిఫై చేసి దాన్ని జనాలకు ఉపయోగపడేలాగా తయారు చేయడమే ఈ బయోటెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా ప్రాబ్లమాటిక్ అని చెప్పి. పెట్రోల్, డీజిల్ ఎక్కువగా వాడడం వల్ల, క్రూడ్ ఆయిల్ ఎక్కువ వాడడం వల్ల ఎమిషన్స్ అనేవి జరుగుతాయి, కార్బన్ ఎమిషన్స్ జరుగుతాయి, వీటి వల్ల ప్రాబ్లం అనేది ఉంటుంది. నౌ అలా కాకుండా దీంట్లోని కనుక మనం బయోఫ్యూయల్స్ అనేది యూస్ చేస్తాయి. ఎథనాల్ అనేవి యూస్ చేసిన, ఆర్ఎల్స్ బయోడీజిల్, జట్రోఫా క్రాప్ ఇలాంటివి మనం యూస్ చేసి ఎమిషన్స్ అనేవి తగ్గించవచ్చు. దీని ద్వారా మన యొక్క క్లైమేట్ గోల్స్ అనేవి కూడా అచీవ్ చేయొచ్చు. అలాంటివన్నీ కూడా మనము ఈ బయోటెక్నాలజీ చాప్టర్లో చూస్తాం. అదే కాకుండా ఇంకా ఎలాంటివి ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుసు ఈ చేంజ్ అవుతున్న లైఫ్ స్టైల్స్ వల్ల చాలామంది కపుల్స్ పిల్లల్ని కనలేకపోతున్నారు. వాళ్ళ యొక్క స్పర్మ్లో ప్రాబ్లం ఉండడం వల్ల కానీ, ఎగ్లో ప్రాబ్లం ఉండడం వల్ల కానీ కనలేకపోతున్నారు. వాళ్ళ కోసం అంటూ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ అని, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని, సరోగసీ టెక్నిక్ అని ఇలాంటివి చాలా వచ్చాయి. రైట్, సో అలాంటి వాటివన్నిటిని కూడా మనం ఈ బయోటెక్నాలజీ చాప్టర్లో చూస్తాం. నౌ ఇంకా స్పెసిఫిక్గా ఓన్లీ బయాలజీ అండ్ హెల్త్కి సంబంధించి హెల్త్ అండ్ డిసీజెస్ అనే చాప్టర్లోని ఇందులో ఎలాంటి ఉంటాయంటే, ఈ హెల్త్ అండ్ డిసీజెస్ అనే చాప్టర్లోని స్పెసిఫిక్గా డిఫరెంట్ డిసీజెస్ ఏంటి, బ్యాక్టీరియల్ డిసీజెస్, వైరల్ డిసీజెస్, ప్రోటోజోవా డిసీజెస్. నౌ ఇవి కాకుండా డిసీజెస్ రాకుండా మన బాడీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ఏంటి, ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ డిసీజెస్ రాకుండా ఉండడానికి మనం తీసుకునే వ్యాక్సిన్స్ ఏంటి, వ్యాక్సిన్స్ ఎన్ని రకాలు, ఇలాంటివన్నీ కూడా ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనము ఈ హెల్త్ అండ్ డిసీజెస్ చాప్టర్లో చూస్తాం. అదే కాకుండా ఈ లాస్ట్లోని, ఈ మధ్య కాలంలోని వచ్చిన మొత్తం డిసీజెస్ అన్నీ, మంకీ పాక్స్ డిసీజ్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో అలాంటివన్నీ కూడా మనము స్పెసిఫిక్గా ఈ చాప్టర్లో చూస్తాం. రైట్, నెక్స్ట్
మనకి సిలబస్లో డైరెక్ట్గా దీని గురించి ఎక్కడ మెన్షన్ చేసి లేదు, కానీ యూనివర్స్ అండ్ ఫండమెంటల్ ఫిజిక్స్ గురించి. కానీ ఒకవేళ కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైతే ఉంటాయో అవి మనం అడగడం చూసాం. ఈ ఏబిపిఎస్సి అండ్ టీజీపీఎస్సి ఇద్దరు కూడా లాస్ట్ జరిగిన ఎగ్జామ్స్ రెండిట్లో కూడా వాళ్ళు దీని మీద క్వశ్చన్స్ అనేవి అడిగారు. సో ఈ యూనివర్స్ అండ్ పార్టికల్ ఫిజిక్స్ చాప్టర్ కూడా మనం కవర్ చేస్తాం. ఈ యూనివర్స్ అండ్ ఫండమెంటల్ ఫిజిక్స్లోని ఎలా ఉంటాయని అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మనిషి ఎలా అయితే పుడతాడు, ఆ తర్వాత బర్త్, తర్వాత చైల్డ్ ఏజ్, తర్వాత టీనేజ్, తర్వాత యంగ్ ఏజ్, తర్వాత అడల్ట్ ఏజ్, తర్వాత ఓల్డ్ ఏజ్, తర్వాత డెత్. ఒక మనిషికి మేల్ అయినా ఫీమేల్ అయినా ఫ్రమ్ బర్త్ టు డెత్ అనేది ఒక లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. సేమ్ అలానే యూనివర్స్లోని పుట్టే ఒక స్టార్కి కూడా బర్త్ నుండి డెత్ వరకు ఒక లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. అంటే ఒక స్టార్ అనేది జన్మించిందంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా అది చనిపోతుంది. సో అసలు ఈ ప్రాసెస్ అంతా ఏంటి, స్టార్ అనేది చనిపోతే ఏమవుతుంది, ఇలాంటివన్నీ మనం చూస్తామంటే మన సూర్యుడు ఏదైతే ఉన్నాడో సూర్యుడు కూడా కొన్ని వేల సంవత్సరాల తర్వాత, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత సూర్యుడు కూడా చనిపోతాడు. దీన్ని మనం లైఫ్ సైకిల్ ఆఫ్ స్టార్ అని అంటాం. సో అలాంటి టాపిక్స్ అన్నీ మనం ఇక్కడ చూస్తాం. మీరు జాగ్రఫీలోని అర్త్ అట్మాస్ఫియర్ అనేది వినుంటారు. అర్త్ యొక్క లేయర్స్, క్రస్ట్, మ్యాంటిల్, కోర్, అర్త్ అట్మాస్ఫియర్ అని. సేమ్ ఇదే మనము సన్ గురించి కూడా చూస్తాం. సన్ యొక్క 3 డిఫరెంట్ లేయర్స్ అండ్ సన్ యొక్క అట్మాస్ఫియర్, రైట్. సో అలాంటివన్నీ కూడా మనం యూనివర్స్ అండ్ ఫండమెంటల్ ఫిజిక్స్ చాప్టర్లో చూస్తాం. ఇది కాకుండా మనకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటి గురించి కొన్ని బేసిక్స్ అనేవి తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రిలిమ్స్లో మనం క్వశ్చన్స్ అడగడం చూసాం. మెయిన్స్లో ఆబ్వియస్గా ఇది ఉండదు, కానీ ప్రిలిమ్స్లోని 1 or 2 క్వశ్చన్స్ మనం చూసాం. సో దీని గురించి కూడా మనకు కొంచెం కమాండ్ తెచ్చుకోవాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ, సెల్ అంటే ఏంటి, ఈ సెల్ ఒక ఆర్గన్ కింద ఎలా మారుతుంది, యూకారియోటిక్ సెల్కి ప్రోకారియోటిక్ సెల్కి డిఫరెన్స్ ఏంటి, ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి డిఫరెన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ బయాలజీలో చూస్తాం. సేమ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్లో కూడా వాటి యొక్క బేసిక్స్, బెర్నౌలీస్ థీరం ఆర్ కెమికల్ రియాక్షన్స్, ఇలాంటివన్నీ కూడా రెడాక్స్ రియాక్షన్స్, ఇలాంటివన్నీ కూడా మనం ఈ బేసిక్స్ వరకు చూస్తాం. ఎందుకంటే దీనికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ, నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా ఇది పెద్దగా అడగరు, రైట్. నౌ లాస్ట్ చాప్టర్ కింద మిస్సెలేనియస్ కింద సిలబస్లో వేరేలాగా మెన్షన్ చేసి ఉంటుంది. మనం స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడాలి అని చెప్పి ఇలాగ సిలబస్ మొత్తాన్ని కూడా ఒక 12 మాడ్యూల్స్ కింద సపరేట్ చేసి ఇచ్చాం, రైట్. నౌ మిస్సెలేనియస్, ఈ మిస్సెలేనియస్ కింద సో ఫర్ ఎగ్జాంపుల్ ఏవేవైతే చాప్టర్స్, ఏవైతే టాపిక్స్ మనం పైన డిస్కస్ చేసిన వాటి మీద ఎక్కడా కూడా మనం చెప్పలేకపోతున్నామో అండ్ దానికి సంబంధం లేనివి ఉన్నాయో అలాంటివన్నీ కూడా మనము ఈ మిస్సెలేనియస్ చాప్టర్ కింద మనం డిస్కస్ చేస్తాం. అంటే ఎలా అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెంట్గా ఒక ఆర్టిఫిషియల్ ఎగ్స్, నకిలీ గుడ్లు తయారవుతున్నాయని చెప్పి, ఆర్ఎల్స్ కొన్ని కెమికల్స్ న్యూస్లో ఉన్నాయి, దిస్ టెరప్థలేట్ అని చెప్పి, ఆర్ఎల్స్ దిస్ కొలెస్ట్రాల్, ఇలాంటి కొన్ని కెమికల్స్ న్యూస్లో ఉన్నాయి. అసలు ఎందుకని న్యూస్లో ఉన్నాయి, ఆర్ఎల్స్ అలాంటివన్నీ కూడా మనము ఈ మిస్సెలేనియస్ చాప్టర్లో చూస్తాం, రైట్. సో మేజర్గా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో డిస్కస్ చేసేది ఇది. నౌ మనకి క్లియర్ కట్ సిలబస్ అనేది ఉంది. సిలబస్లో ఉండే ప్రతి దానికి కూడా మీకు నోట్స్ ప్రొవైడ్ చేయడం అవుతుంది. దాంట్లో క్లాస్లో మనం క్లియర్ కట్గా డిస్కస్ కూడా చేస్తాము. నౌ ఫర్దర్ సో మనం ఇప్పటిదాకా ఏం చేసాము, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ ఏంటో చూసాం. ప్రిలిమ్స్లో ఏం వెయిటేజ్, మెయిన్స్లో ఏం వెయిటేజ్, ఏబిపిఎస్సీలో ఎలా ఉంటుంది, టీజీపీఎస్సీలో ఎలా ఉంటుందో చూసాం. నౌ ఇంకొక విషయం ఇక్కడ ఏంటి అని అంటే బోత్ ఏబిపిఎస్సి అండ్ టీజీపీఎస్సీలో కూడా చాలామంది లాస్ట్ టైం రాసి మెయిన్స్లో కానీ ఇంటర్వ్యూలో కానీ ఫెయిల్ అయిపోయిన వాళ్ళని చూస్తే వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనే పేపర్లోనే తక్కువ మార్క్స్ వచ్చాయి. నౌ దానికి కారణం ఏంటి అంటే జనరల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ని ఒక ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం ఒక ప్రాబ్లం, రైట్. సో దానికి ఆన్సర్ రైటింగ్ సరిగ్గా చేయకపోవడం, స్పెసిఫిక్గా చేయకపోవడం, సిలబస్లో ఉండే ప్రతి కీవర్డ్ని సరిగ్గా అనలైజ్ చేయకపోవడం, దాంట్లో ఉండే సబ్ టాపిక్స్ని మనము అనలైజ్ చేయకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల, ఇలాంటి విషయాల వల్ల మనకి ఈ ఇష్యూ అనేది వచ్చింది. నౌ
అందుకని చెప్పి మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా క్లాస్లోనే మనము ఆన్సర్ రైటింగ్ చేస్తాం. డైలీ ఆ రోజు టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ముందు ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి అని చెప్పి ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అవుతాయి, ఒక 3 సెషన్స్. అవి అయిపోయిన తర్వాత ఏ టాపిక్ అయితే క్లాస్లో డిస్కస్ చేస్తామో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు స్పేస్ టెక్నాలజీ డిస్కస్ చేస్తాం అనుకోండి, ఆ స్పేస్ టెక్నాలజీ మీద క్లాస్లోనే మనం ఆన్సర్ కూడా రాయడం జరుగుతుంది. నౌ దీనివల్ల మీకు ఇనీషియల్ పీరియడ్ నుండి కూడా ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి అనే దాని మీద గ్రిప్ వస్తుంది. రైట్, సో దట్ ఈస్ ద కేస్. నౌ దీని తర్వాత నెక్స్ట్ ఇంకేం తెలుసుకోవాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఏమేమి సోర్సెస్ మీరు ఫాలో అవ్వాలి సైన్స్ అండ్ టెక్నాలజీకి స్పెసిఫిక్గా. నౌ నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టే మార్కెట్లోని సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మంచి బుక్ అనేది లేదు. సో ఒకవేళ మీరు క్లాసెస్లో కనుక ఎన్రోల్ అయితే విష్ణుఎస్ అకాడమీ హ్యాండ్అవుట్స్ ఇస్తారు, దట్ విల్ బి మోర్ దాన్ సఫిషియంట్. ఆర్ ఎల్స్ మీరు క్లాసెస్ ఒకవేళ ఏదైనా కారణం వాళ్ళు తీసుకోలేకపోయినా సరే బుక్ అనేది అవైలబుల్ ఉంటుంది విష్ణుఎస్ అకాడమీ దగ్గర, మీరు అదైనా పర్చేస్ చేసుకోవచ్చు. ఫర్దర్ మనము ఈ సబ్జెక్ట్ని ఎలా చదువుతాము అండ్ క్లాసెస్లో కూడా మనం ఎలా డీల్ చేస్తామనంటే పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ సిలబస్ ప్లస్ పీవైక్యూస్ని మొత్తం అంతా అనలైజ్ చేసి క్లాస్ డిస్కషన్లోనే మనం సిలబస్ని పీవైక్యూస్ని ప్రతిదీ మనం కవర్ చేస్తాం క్లాస్లో భాగంగానే. నౌ దాని మీద మనం రెగ్యులర్గా టెస్ట్ కూడా రాస్తాం. నౌ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఏ టాపిక్ని ఎంతవరకు చదవాలి, ఏ టాపిక్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, మొత్తం ఇవన్నీ కూడా సిలబస్ అండ్ పీవైక్యూస్ చూసి అనలైజ్ చేస్తూ చేయాలి. రైట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చాలా మిస్నోమర్స్ అనేవి ఉన్నాయి. అంటే బేసికలీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఫస్ట్ మిస్నోమర్ ఏంటి అని అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్కి ఓన్లీ కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుంది అని చెప్పి. ఇది కంప్లీట్లీ ఫాల్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని ఎక్కువగా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వస్తాయి. అలాగని ఓన్లీ కరెంట్ అఫైర్సే చదివితే సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అగ్ని 5 గురించి కానీ బ్రహ్మోస్ మిసైల్ గురించి కానీ తెలియాలి అని అంటే మొదటగా మీకు బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి, క్రూయిజ్ మిసైల్ అంటే ఏంటో తెలియాలి. అది మనం మన స్టాటిక్ పార్ట్లో చూస్తాం. జస్ట్ ఎగ్జాంపుల్, నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పినట్టు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఒక 2 days బ్యాక్ ఇండియా 2nd స్టేజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్ క్రిటికాలిటీ రీచ్ అయింది, కాళ్ళపాకంలోని ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ రీచ్ అయింది అని చెప్పి వచ్చింది న్యూస్. నౌ మనకు అది అర్థం కావాలి అంటే మొదటిగా అసలు క్రిటికాలిటీ అంటే ఏంటి, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే ఏంటి, 3 stage న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి క్లియర్గా అర్థం కావాలి. రైట్, నౌ ఇవన్నీ మనకి క్లియర్గా అర్థం కావాలి అని అంటే పక్కాగా మనకి స్టాటిక్ పార్ట్ మీద గ్రిప్ ఉండాలి. సో ఏదైతే అందరూ మేజర్గా నమ్ముతారో సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ అనే, అది కంప్లీట్లీ ఫాల్స్. ఓకే, సో సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు బాగా అర్థం కావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్టాటిక్ పార్ట్ మీద కమాండ్ ఉండాలి. మీరు ఒకసారి క్లాసెస్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఆర్ ఏదైనా స్టాండర్డ్ బుక్ చదివేసిన తర్వాత మీకు ఎప్పుడైతే దాని మీద కమాండ్ వస్తుందో అప్పుడు మీకు కరెంట్ అఫైర్స్ చాలా ఈజీగా, చాలా సునాయాసంగా మీరు అర్థం చేసుకోగలరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చాట్ జీపీటీ ఇలాంటివి ఏమైనా న్యూస్లో ఉన్నాయనుకోండి, కొత్త AI టూల్ ఏదైనా వచ్చిందనుకోండి, దానికి సంబంధించిన కొన్ని స్టాటిక్ పార్ట్ ఉంటాయి. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటి, మల్టీ మోడల్ AI అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా ముందు తెలుసుకుంటే అక్కడ ఉన్న న్యూస్ ఏంటి అని చెప్పి మీకు బాగా ఈజీగా అర్థం అవుద్ది. మెయిన్ థింగ్ ఇది, ఎందుకంటే మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. నౌ ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా బట్టి పడదామని అనుకుంటే అస్సలకే జరగదు. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చాలా చాలా ఉంటాయి. రైట్, నౌ అన్ని విషయాలు ఉండేటప్పుడు మీరు బట్టి పడదామంటే అవదు. పక్కాగా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్ళాలి. కాన్సెప్చువల్ క్లారిటీ కోసం అని చెప్పి మీరు ట్రై చేస్తే ఆబ్వియస్గా యూ విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ స్కోప్ టు అండర్స్టాండ్ దిస్. రైట్, అది ఒక విషయం. నెక్స్ట్ పీవైక్యూస్ మనకి గైడింగ్ లైట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనము కంప్లీట్గా చూడాలి. రైట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం కంప్లీట్గా చూడాలి. అందులో ఉండే ప్రతి దాన్ని మనం సాల్వ్ చేయాలి. దాని నుండి మనం ఫర్దర్ థీమ్స్ని ఐడెంటిఫై చేసి దాని మీద వర్కౌట్ కూడా చేయాలి. నౌ ఇంకొకటి,
మెయిన్స్ స్పెసిఫిక్గా ఏబిపిఎస్సి అండ్ టీజీపీఎస్సిలో రెండిట్లో కూడా ఒక 100 మార్క్స్ అండ్ 100 మార్క్స్ వరకు ఉంటుంది కాబట్టి మెయిన్స్ గురించి నేను చెప్పేది ఏంటి అని అంటే స్టాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి మెయిన్స్లో, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఏమేమి లాంచ్ వెహికల్స్ ఉన్నాయి, ఎలాంటి ఆర్బిట్స్ ఉన్నాయని అడగచ్చు. నెక్స్ట్ రీసెంట్గా చంద్రయాన్ 3 లాంచ్ చేశారు, ఆదిత్య L1 లాంచ్ చేశారు, ఆర్ వీనస్ ఆర్బిటర్ మిషన్ శుక్రయాన్ మిషన్ లాంచ్ చేయబోతున్నారు, గగన్యాన్ మిషన్ అనేది లాంచ్ చేస్తున్నారు, దీని గురించి చెప్పమని కూడా అడగచ్చు. రైట్. సో మీరు 2 విధాలుగా కూడా ప్రిపేర్ అవ్వాలి అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ని లింక్ చేయాలి. అప్పుడు మనకి ఎక్కువ మార్క్స్ అనేవి రావడానికి స్కోప్ ఉంటాయి. నౌ మెయిన్స్కి స్పెసిఫిక్గా సిలబస్లో ఉండే ప్రతి కీవర్డ్ మీద మనకి నోట్స్ అనేది ఉండాలి. ఆ షార్ట్ నోట్స్ అనేది ఉంటే మనం ఆన్సర్స్ బాగా రీప్రొడ్యూస్ చేయగలం. ఇది ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ కాదండి, మొత్తం ఏ సబ్జెక్ట్కైనా సిలబస్లో మీకు ఉండే అన్ని సబ్జెక్ట్స్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, మీ రీజనల్ థింగ్స్, ఏపీ స్పెసిఫిక్ ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ అయినా, ఆర్ తెలంగాణ స్పెసిఫిక్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ సొసైటీ, తెలంగాణ ఎకానమీ, ఏదైనా సరే మనకి నోట్స్ అనేది ఉండాలి. నోట్స్ ఉంటే మీకు ఫర్దర్ రివిజన్ చాలా చాలా ఈజీ అయిపోద్ది. నోట్స్ ఉండడం వల్ల మీరు చాలా ఎక్కువ సార్లు రివైజ్ చేయొచ్చు. రైట్, అర్థమవుతుందా? సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. నోట్స్ మీద మాత్రం మనం ఫుల్ వర్కౌట్ చేయాలి. అఫ్ కోర్స్ మనం ఫర్దర్ క్లాసెస్, రెగ్యులర్ క్లాసెస్కి వెళ్ళేటప్పుడు మనం ఇన్ డీటెయిల్ దాని గురించి డిస్కస్ చేద్దాం. నౌ ఫర్దర్ ఇంకా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి నేను మీకు కన్వే చేయాలి అని అంటే, యాజ్ ఏ మెన్షన్, దీని యొక్క వెయిటేజ్ చాలా ఎక్కువ. ప్రిలిమ్స్లోని ఒక 20%, మెయిన్స్లోని ఒక 25% ఉంది, బోత్ ఏబిపిఎస్సి అండ్ టీజీపీఎస్సి. నౌ దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే జనరల్గా అందరూ ఈ మేజర్ పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీని పట్టుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ నెగ్లెక్ట్ చేస్తారు. అది మార్క్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఫ్రమ్ ద డే 1 ఇట్ సెల్ఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అని మీరు రియలైజ్ అయితే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా దాని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ అనేది చేస్తారు. అండర్స్టూడ్? సో అది మీరు చూడాలి. నెక్స్ట్ ఇంకొకటి, నాట్ ఓన్లీ ఫర్ దిస్ సబ్జెక్ట్, ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ యూ నీడ్ టు డూ ప్రాక్టీస్ రెగ్యులర్లీ. నౌ దీనికోసం నేను మీకు ఒక 4 స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తున్నాను. మీరు ఒక కోచింగ్ ఎక్కడైనా తీసుకున్నా తీసుకోకపోయినా ఏదైనా సరే ఒక 4 స్టెప్ ప్రాసెస్ అనేది ఒకటి చెప్తున్నాను. ఇది మైండ్లో పెట్టుకోండి, ఎలాగ ఒక టాపిక్ చదవాలి అని చెప్పి. నౌ ఫస్ట్ ఒక టాపిక్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ టెక్నాలజీ చదువుతున్నారని అనుకుందాం. ఫస్ట్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి సిలబస్లో ఏమేమి టాపిక్స్, సబ్ టాపిక్స్ ఉన్నాయో చూస్తారు. ఆ తర్వాత దాని యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో చూస్తారు. సిలబస్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఈ రెండు ఏమేమి ఉన్నాయో చూస్తారు. నౌ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మొత్తం అన్నీ కూడా మీకు ఇంకా అప్పటికి స్పేస్ టెక్నాలజీ గురించి తెలీదు, కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓపెన్ చేసి ఎలాంటి వాటి మీద అడుగుతున్నారు, అసలు ఇందులో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి అనేవి చూస్తారు క్లియర్గా. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పేస్ టెక్నాలజీ మీద ఇది క్వశ్చన్ ఆప్షన్, మీరు ఏం ఆన్సర్ పెట్టలేరు, ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయొద్దు కూడా. క్వశ్చన్ ఏంటి, అక్కడ ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఇవి మొత్తం ఒకసారి చూడండి, జస్ట్ మైండ్లోకి అవి ఎక్కించుకోండి. నౌ స్టెప్ 2 కింద క్లాస్కి అటెండ్ అవుతారు, ఆర్ఎల్స్ ఏదైనా నోట్స్ ఏదైనా ఫాలో అవుతారు, ఆర్ స్టాండర్డ్ బుక్ ఏదైనా చదువుతారు. ఈ బుక్ సెకండ్ స్టెప్ కింద చదువుతారు. ఎప్పుడైతే మీరు ఇది చదువుతారో పీవైక్యూస్లో అడిగిన విషయాలు మనకి ఇందులో ఉంటాయి. ఎప్పుడైతే మనకి పీవైక్యూస్లో అడిగిన విషయాలు ఇక్కడ ఉంటాయో మన సబ్కాన్షియస్ మైండ్, మన బ్రెయిన్ దాన్ని లింక్ చేసుకుంటుంది. ఏంటి, ఓకే ఇక్కడున్న విషయాన్ని అక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోని ఎలాగ అడిగారా, ఏపీఎస్సి వాళ్ళైనా, టీజీపీఎస్సి వాళ్ళైనా, యూపీఎస్సి వాళ్ళైనా, మనకు అప్పుడు అర్థమవుతుంది ఓకే దీన్ని ఎలా చదవాలి, ఏ టాపిక్ని ఎంత డెప్త్ వరకు చదవాలన్న విషయం మనకి ఈ ఫస్ట్ స్టెప్లోని చేయడం వల్ల తెలుస్తుంది. నౌ ఇక్కడ మనం చదివేది కూడాను మనకి బాగా అర్థమవుతుంది. నౌ స్టెప్ 3 కింద ఏం చేయాలి అని అంటే, ఏవైతే పీవైక్యూస్ ఇక్కడ చూసారో దాన్ని ఇక్కడ మీరు సాల్వ్ చేస్తారు. సాల్వ్ ది పీవైక్యూస్ అంటే అక్కడ చూసిన వాటిని ఇక్కడ మీరు సాల్వ్ చేస్తారు, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. నౌ మీరు ఏదైతే ఇది సాల్వ్ చేస్తున్నారో ఇక్కడ మీకు ఈ సబ్జెక్ట్ ఎంత అర్థమైందనే తెలుస్తుంది. మీరు కనీసం 50% క్వశ్చన్స్ అయినా మీరు సాల్వ్ చేయగలిగితే దాని అర్థం ఏంటి అంటే మీకు అది అర్థమైంది. లేదు మీరు సాల్వ్ చేయలేకపోయారంటే దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, మీరు సెలెక్ట్ చేసుకున్న బుక్ ఆర్ నోట్స్ సరిగ్గా లేదు అని, లేదు సెకండ్ ఇష్యూ, మేజర్ ఇష్యూ, మీకు ఆ టాపిక్ అర్థం కాలేదు అని చెప్పి.
రైట్. సో అది మనకి ఎప్పుడైతే అది రియలైజ్ అవుతామో మళ్ళీ దాని మీద మనం ఫోకస్ పెట్టి దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నౌ స్టెప్ 4 కింద పీవైక్యూస్ మీరు ఎప్పుడైతే సాల్వ్ చేస్తారో అప్పుడు దాని మీద మాక్ టెస్ట్ ఆర్ మాక్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. ఏదైనా ఇన్స్టిట్యూట్ యొక్క మెటీరియల్, ఇన్స్టిట్యూట్ యొక్క మాక్ టెస్ట్లు, ఇన్స్టిట్యూట్ యొక్క టెస్ట్ సిరీస్ సాల్వ్ చేస్తారు. నౌ ఇది స్టెప్ 4. ఈ ప్రాసెస్ అనేది మీరు మొత్తం ఫాలో అవ్వాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకైనా ఏ సబ్జెక్ట్కైనా ఈ 4 స్టెప్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే పాలిటీకి అప్లై చేయాలనుకోండి, మీరు పార్లమెంట్ అనే చాప్టర్ చదువుతున్నారు. పార్లమెంట్ అనే చాప్టర్లో పీవైక్యూస్ ఏమున్నాయి, ఎలాంటివి ఉన్నాయి, పార్లమెంట్ చదువుతారు. అప్పుడు మీకు ఆ పీవైక్యూస్ చదివిని ఎదురుపడుతూ ఉంటాయి, మీకు అర్థమవుతూ ఉంటుంది ఓకే ఎలా చదవాలి అని చెప్పి. నెక్స్ట్ పీవైక్యూస్, ఆ పార్లమెంట్ యొక్క పీవైక్యూస్ని ఎక్కడ సాల్వ్ చేస్తారు, ఫైనల్గా పార్లమెంట్ మీద మాక్ టెస్ట్ రాస్తారు. సేమ్ ప్రిలిమ్స్కి ఇదే, మెయిన్స్కి ఇదే పద్ధతి ఫాలో అవుతారు. దీనివల్ల మీకు లైఫ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఎగ్జామ్ ఎలాగా ఏంటి అని చెప్పి మనకి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ యూపీఎస్సీ అయినా, ఏపీపీఎస్సీ అయినా, టీజీపీఎస్సీ అయినా మనకి చెప్తుంది కేవలం సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారానే. దీన్ని గైడింగ్ లైట్ కింద, దీన్నే బైబుల్, భగవద్గీత, ఖురాన్ కింద పెట్టుకొని మనము ప్రిపరేషన్ అనేది చేయాలి. రైట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. రైట్, సో దీస్ ఆర్ ద థింగ్స్ నేను సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు స్పెసిఫిక్గా చెప్పాల్సింది. మొత్తం అన్ని అర్థమని అనుకుంటున్నాను. నా మనం రెగ్యులర్ క్లాసెస్లోని ఇన్ డీటెయిల్ ఎవ్రీ టాపిక్ తీసుకొని ఆన్సర్ రైటింగ్ చేస్తూ క్లియర్ కట్గా మొత్తం అన్ని అనలైజ్ చేస్తూ అర్థం చేసుకుందాం. సో థ్యాంక్ యూ. నౌ ఈ లాస్ట్ విషయం నేనేం చెప్తున్నానంటే, ఏపీపీఎస్సీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అని ఫిక్స్ అయింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్నో ఫిక్స్ అయ్యాయి. మనకి స్పెసిఫిక్గా టైం ఉంది. నిన్న మన ఛానల్లోనే ఒక ఏపీపీఎస్సీ స్ట్రాటజీ వీడియో కూడా మనం చేసాం. నౌ ఎలాగ ప్రిపేర్ అవ్వాలి అనేది క్లియర్ కట్గా మీరు ఫిక్స్ అయ్యి ఫుల్ ఎఫర్ట్ పెట్టండి. ఇదే ఉన్న ఒక్క ఛాన్స్ అని అనుకోండి, మీ ఫుల్ ఎఫర్ట్ పెట్టండి ఇప్పుడు. నౌ దట్ విల్ గివ్ యూ రిజల్ట్స్. రైట్, నెక్స్ట్ సేమ్ టీజీపీఎస్సీకి కూడా ఈ ఇయర్ ఎండ్కి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. రైట్, సో ఏపీపీఎస్సీ వాళ్ళైనా, టీజీపీఎస్సీ వాళ్ళైనా ఇప్పుడున్న టైం మంచి టైం. మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదామని అనుకుంటే అప్పుడు టైం సరిపోదు. హ్యాఫ్గా చేయాలి. ముందు ప్రిలిమ్స్కి చదువుతారు, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి ప్రిపేర్ అవుతారు. దానివల్ల మొత్తం అంతా హ్యాఫ్గా జరుగుతుంది. మీకు ఎటువంటి టైం సరిపోదు, కాంపిటీషన్లో వెనక్కి పడతారు. దాని బదులు ఇప్పుడు మనకి ఇంకా నోటిఫికేషన్ ఆగస్ట్ 15కి 4.5 months to 5 months ఉంది. ఈ 4.5 months to 5 monthsలో మనము ఫుల్ ఎఫర్ట్ ఇప్పుడు పెడితే తర్వాత లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. ప్రతి సబ్జెక్ట్ కవర్ చేసి ఆన్సర్ రైటింగ్ చేసి అన్నీ చేస్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది. రైట్, సో ఐ హోప్ ది సెషన్ వాజ్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమి ఇష్యూస్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ. రైట్, థ్యాంక్ యూ.